Okay. So guys, how are you all doing? ఇదేం కొత్తగా అడుగుతున్నా కదా. సో ఇప్పుడు నాకు తెలిసి నా వ్లాగ్ చూసే వాళ్ళు చాలామంది చాలా చిన్న వాళ్ళై ఉంటారు లేదా పెద్దవాళ్ళై ఉంటారు అని చెప్పేసి. సో ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ స్టిల్ ఇన్ ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్. హౌ యూ ఆల్ డూయింగ్? నాకు తెలుసు ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో మీ అందరికీ. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే. సో బైపీసీ వాళ్ళు ఇంకా ఏమంటారు, డాక్టరేట్ చేయాలి లేదా ఫార్మసీ చేయాలి లేదా అగ్రికల్చర్ చేయాలి పక్కా కదా. సో వెన్ కమ్స్ టు ఎంపీసీ చాలా ట్రాక్స్ ఉంటాయి బై. డిగ్రీ తీసుకోవచ్చు, ఎంపీసీ తీసుకున్న వాళ్ళు బీటెక్ చేయవచ్చు, ఇంకా చాలా వాటికి వెళ్ళొచ్చు, వేరే ఎగ్జామ్స్ రాయొచ్చు, వేరే దేంట్లో వెళ్ళొచ్చు. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఇష్టంతో తీసుకున్నారు కదా. ఒకవేళ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటే లేదా 10th క్లాస్ వాళ్ళు అయి ఉంటే ఇష్టంతో తీసుకోండి బై. ఏదున్నా కానీ అది ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, ఇష్టంతో తీసుకోండి. బికాస్ ఈరోజు వ్లాగ్లో పెద్దగా వ్లాగ్ గురించి, బండి గురించి, నా గురించి, ఎక్కడికి వెళ్తున్నా గురించి ఏం మాట్లాడను. ఆఫ్టర్ ది కాలేజ్ ఐఎమ్ గోయింగ్ టు ది హోమ్, అదొక్కటే. సో యా, సో బీటెక్ ఇప్పుడు ఫైనలీ మనం మెయిన్ టాస్క్ వద్దాం. నేను ఇప్పుడు బీటెక్ చేస్తున్నా వియన్నా విజయ్ ఐఐటీలో. ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ నాది. 3-2 థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అనమాట, అంటే 3 ఇయర్ ఆఫ్. ఓకే. సో ఈరోజు ఏదో జరిగింది అని చెప్పేసి నేను మాట్లాడను. ఇట్స్ బీన్ ఎవ్రీ స్టార్టింగ్ ఆఫ్ ద సెమిస్టర్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ దిస్. ఎవ్రీ స్టార్టింగ్ ఆఫ్ ది సెమిస్టర్ అంటే 1 అయిపోయింది రాబోయే, ఎగ్జామ్లో అయిపోయింది అని చెప్పి కూర్చున్నాం స్టార్టింగ్. సరే ఇప్పుడు మెల్లగా వద్దాము ఒక్కొక్కటి. సో నేను జాయిన్ అయినా విఎన్ఆర్లో ట్రిపుల్ డిపార్ట్మెంట్లో. నాకు 20,000 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. సో బీఆర్క్లో 1075 ర్యాంక్ వచ్చింది. అది వదిలేసిన అనమాట ఆల్ ఇండియా కేటగిరీలో. సో అదంతా వదిలేసి నేను జాయిన్ అయినా. అమ్మ జయ శ్రీరామ్. సో అదంతా వదిలేసి నేను జాయిన్ అయినా విఎన్ఆర్లో. అది కూడా ఎందుకు దగ్గర ఉంది, బాగానే ఉంటుంది కాలేజ్. అది బాగానే కాదు యాక్చువల్లీ, మేము చదివేటప్పుడు వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అనుకోండి. ఇంకా ఇప్పుడు కూడా టాప్ కాలేజే. సో కాలేజ్ పక్కన పెడదాం. సో ఓకే యా, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినాం. ఉడుకు రక్తం బై, అప్పుడప్పుడే జాయిన్ అయినాం. నీ అమ్మాయి ఏముంది నాడు కొత్త కాలేజ్ ఇచ్చి పడేయాలని చెప్పేసి మంచిగా రెడీ అయ్యి కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంటాం. ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు, ఇంట్రోవర్ట్స్ ఉంటారు. నేను కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఎక్స్ట్రావర్ట్ అనుకోండి. సో ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు, ఇంట్రోవర్ట్స్ ఉండరు. మంచి ఫ్రెండ్స్ అయినారు, అంతా అయిపోయింది. ఫస్ట్ ఇయర్ బాగానే ఉంటుంది. ఎగ్జామ్స్ ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జామ్స్ ప్రెషర్ ఎట్లా అంటే, నీ అమ్మ ఎగ్జామ్స్ అంటారా అబ్బాయి, అసలు ఒక్కసారి పడితే 5 years 4th year అయిపోతుంది, 5th year కూడా రాస్తూనే ఉంటారంట చాలామంది అని చెప్పేసి చాలా భయాలు. అట్లా ఒక గొప్ప వేసి క్లియర్ చేస్తాం అన్నీ, జస్ట్ పాస్ అయితే చాలనుకొని. కొంచెం మంది మిగిలిపోతుంది అనుకోండి, ఒక్కరిది ఇద్దరిది అట్లా, ఒక్కొక్క సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు చాలా లైట్ తీసుకున్న వాళ్ళు మిగిలిపోతాయి. ఈవెన్ టాపర్స్, ఈవెన్ ఇప్పుడు 10,000 బిలో ర్యాంక్ స్కోర్ చేసిన వాళ్ళు ఎంసెట్లో, వాళ్ళే కూడా మిగిలిపోయిన వాళ్ళే నేను చూసిన. అదొక్కటి మీకు బూస్ట్ అని కాదు. ఫస్ట్ సెమిస్టర్ సరే, సెకండ్ సెమిస్టర్ అయ్యింది, సేమ్ రొటీన్ అవుతుంది. అబ్బా ఫస్ట్ సెమిస్టర్లో ల్యాబ్లు సరే, చిన్న ల్యాబ్లో కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్ అయిపోతుంది. పైథాన్ ఏమంటారు, అది ప్రోగ్రామింగ్ త్రూ సి ల్యాబ్ అని అనుకుంటాం. అది అక్కడికి అయిపోయింది. సెకండ్ సెమిస్టర్ కథం స్టార్ట్ అయింది. డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి అది ఏమంటారు సాఫ్ట్వేర్ దీంట్లో నెట్వర్క్ అనాలిసిస్ అని అదే. నేను ట్రిపుల్ కాబట్టి మాట్లాడుతున్నా. వేరే కోర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం భయ్యా, నేను ముందే చెప్తున్నా. సో అయిపోయింది. 2-1 అయిపోయింది, 2-2 అయిపోయింది. ఈ 2-2లో ఏమవుతుందంటే, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఫస్ట్ సెకండ్ సెమిస్టర్లో, అంటే ఫస్ట్ ఇయర్ మొత్తంలో మీకు ఉన్న గ్యాంగ్ డివైడ్ అయిపోతారు. డివైడ్ అయినప్పుడు అనిపిస్తుంది, అరే ఏం చేసినాం రాబోయే, అసలు ఏం అర్థమవుతలేదు, డివైడ్ అయిపోయింది, సరే అని చెప్పేసి కొన్ని రోజులు ట్రై చేస్తాం మాట్లాడడానికి. తర్వాత ట్రై చేసి మాట్లాడి సార్ట్అవుట్ చేసుకొని ట్రై చేసి ఇక సాలించుకుంటాం. ఒక స్టేజ్లో సాలించుకుంటాం, అయిపోతుంది. ఆ సాలించుకునే టైంలో 2-1 2-2 అయిపోయింది. సరే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే, సాలించుకున్న టైం తర్వాత ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎట్లా తెలుసా ల్యాబ్లు ఇప్పుడు 6 days అనుకుందాం పర్ వీక్ 6 days. ఆ 6 daysలో 3 రోజులు పక్క ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లోకి ఎట్లా అంటే ఒక అబ్జర్వేషన్ నోట్స్ ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ నోట్స్ మీరు రేపు ఏం ఎక్స్పెరిమెంట్ అవుతుందో ఈరోజు రాత్రి కూర్చొని రాసి తీసుకెళ్ళాలి. అందులో ఏముంటాయి, సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, థియరీ ఉంటుంది. ఆ థియరీ ఎందుకు రాస్తామేమో భయ్ మాకైతే అర్థం కాదు. దాన్ని ఏమంటారు, దాన్ని స్పైరల్ బైండింగ్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇవ్వరట్లా. ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ మాత్రం తీసుకోకండి మీరు ప్లీజ్. ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ ఓకేనా, ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ మాత్రం తీసుకోకండి ఎట్టి పరిస్థితిలో. ఇట్స్ లైక్ వెరీ డిఫికల్ట్ గైస్. ఇంజనీరింగ్ మొత్తంలో ట్రిపుల్ ఈ డిపార్ట్మెంటే డిఫికల్ట్. సో అది ఇప్పుడు మీరు అయిపోయింది. 2-1 స్టార్ట్ అయింది. 6 నెలలు ఉంటుంది సెమిస్టర్. 6 నెలల 3 నెలలకి ఫస్ట్ మిడ్ ఉంటుంది. మిడ్ అయిపోతుంది. ఏదో రాబోయే 3 చాప్టర్లే కదా రాసేస్తామని చెప్పి రాసేస్తాం, అయిపోయింది. నీ అమ్మ ఇట్లా చూసే లోపు అయిపోతుందిరా. అదేందో అర్థం కాదు నాకు.
సరే వస్తాయి, ఇంటర్నల్స్ వస్తాయి, ఎక్స్టర్నల్స్ వస్తాయి, ల్యాబ్ ఎగ్జామ్స్ అనమాట ఇవి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ల్యాబ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ల్యాబ్ వచ్చే వరకు రికార్డ్. ఈ అబ్జర్వేషన్లో ఉన్న సోదే మళ్ళీ రికార్డులో రాయాలి. ఏంద్రా నాకు అర్థం కాదు. 10th వరకు ఏమో 10th చదవండి రాబోయే అయిపోతుంది, 11th చదవండి రాబోయే అయిపోతుంది, 12th మంచి ర్యాంక్ తెచ్చుకొని రాబోయే ఇంజనీరింగ్ కాలేజ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతే జాబ్ వస్తుంది. ఎవరు జాబ్ ఇచ్చేది? ఇంజనీరింగ్ వాళ్ళు ఇస్తారా జాబ్? మన కాలేజ్ వాళ్ళు ఇస్తారా? అక్కడ కూడా కష్టపడాలి, ఇదే కష్టం. ఆ ల్యాబులని రికార్డులని అంతా రాయాలి. రాసినాక ఇది కరెక్ట్ లేదు, అది కరెక్ట్ లేదు, అదో సోది. ఇప్పుడు నాకు రీసెంట్గానే మొన్న 3-1 ఎగ్జామ్స్ అయిపోయినాయి. కొన్ని ఒక 2 weeks అయింది అనుకోండి ఎగ్జామ్స్ అయిపోయి. జస్ట్ ఇట్లా ఒక రిలాక్సేషన్ స్టేట్లకి వెళ్ళి ఇట్లా బయటకు వద్దాము, ఇన్ని రోజులు ప్రెషర్ కదా. ట్రస్ట్ మీ, యు ఆర్ గోయింగ్ టు సీ హెల్. లిటరలీ యు ఆర్ గోయింగ్ టు సీ హెల్ వైల్ యు ఆర్ గెటింగ్ రెడీ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చింది అనుకోండి, మీకు ఇక స్టార్ట్ అవుతుంది చూడండి, ఇంకా అది సీన్ అట్లుంటుంది అనమాట. సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తే మీకు ఇట్లా ప్యాక్ అయిపోవాలి. అది అంత ప్రెషర్ ఉంటుంది. మీకు అనిపించింది ఏం రాబోయే అమ్మ మంచి కాలేజ్లో చదువుకుంటే ఇంత ప్రెషర్ ఉందని. లేదు, ఉంటుంది డెఫినెట్లీ. అది కాలేజ్ ఏదైనా కానీ రెస్పెక్ట్ ఆఫ్ ద కాలేజ్, రెస్పెక్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మీకు డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుంది. ఒక్క నిమిషం రికార్డ్ అవుతుందా? ఎస్. సో ఉంటుంది. సో అది అవుతుందా? ఇప్పుడు 3-2 ఎంత టార్చర్ అనిపిస్తుంది అంటే నాకు. టార్చర్ అంటే కాలేజ్ పోదు అవట్లే. ఫస్ట్ ఇయర్లో ఎంత ఎంతూజియాజంతో, ఎంత ఏమంటారు హైపర్ యాక్టివ్ నేచర్తో వచ్చినామంటే కాలేజ్కి. ఒక్కరోజు కాలేజ్ వెళ్ళకపోతే కాల్ చేసి మాట్లాడుకుంటుండే మేము, అరే బోర్ కొడుతుంది రాబోయే కాలేజ్లో, ఏం చేద్దాం రాబోయే, ఇట్లా ఉండేటోళ్ళం. ఇప్పుడు కలిసి ముఖాలు కూడా చూసుకోమరా, అట్లా అయిపోయింది. ఇంకా సరే వాళ్ళది పక్కన పెడదాం. కాలేజ్ కూడా అంత హెల్ అవుట్ ఆఫ్ మెస్ చేస్తారు తెలుసా, నిజంగా చెప్తున్నా. నిజంగా అసలు ఏమైపోతుందంటే ఒక స్టేజ్లో ఇప్పుడు మీరు రిలాక్సేషన్ స్టేట్ ఉంది కదా, ఆ రిలాక్సేషన్ స్టేట్లో నుంచి బయటకు వద్దాం అనుకున్న లోపే మళ్ళీ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. కొత్త బుక్కులు ఏవిరా అంటాడు సార్ వచ్చి. సార్ తెచ్చుకుంటాం. ఎన్ని రోజులు రా 3-2కి వచ్చినో తెలియలేదా అంటాడు. అయిపోయింది ల్యాబ్. వేర్ ఈజ్ యువర్ ఫార్మల్ డ్రెస్, డోంట్ యూ హ్యావ్ సెన్స్? కథం అయిపోయానా ఈరోజు. అందుకే ఫార్మల్ వేసుకుని పోయినా నాకు ల్యాబ్ ఉందని. వేర్ ఈజ్ యువర్ యాప్రాన్, 3rd ఇయర్కి వచ్చిన బుద్ధి లేదా? ఈ బుక్ ఏది, ఆ బుక్ ఏది, అదేది ఇదేది, ఏం చదువుకున్నాను 3 ఏళ్ళు, ఇప్పుడు వచ్చి ఇది సమాధానం చెప్తలేవు. కథం అయిపోయినా. ఇప్పుడు వచ్చినామా, ఇప్పుడు కూడా ఆయన మాన్యువల్ ప్రింట్అవుట్ తీసుకోమన్నాడు, ఆ ప్రింట్ తీస్తాడు. మనం కొత్త బుక్ కొని ఆ బుక్లో రాయాలన్నమాట. మొత్తము హాఫ్ ఉంటాయి అనమాట. 3 months అంటే ఎట్లా అంటే 6 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అనమాట. 3 months 6 ఎక్స్పెరిమెంట్, నెక్స్ట్ 3 months 6 ఎక్స్పెరిమెంట్స్ అట్లా. సో అయితే అప్పుడు కూడా ఏమవుతుందంటే అది కూడా 6 ఎక్స్పెరిమెంట్ మనం రాయాలి. రాసినాక సేమ్ అవే మళ్ళీ మనము ఏం చేయాలంటే మళ్ళీ రికార్డ్ ఉంటుంది, పేపర్స్ ఉంటాయి అనమాట, ఎయిర్ ఫోర్స్ షీట్ పేపర్స్ లాగా. ఆ పేపర్లో మళ్ళీ రాయాలి. ఇది ఎక్కడ టార్చర్ రా బాబు. ఇప్పుడే కదా ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడే కదా వారం రోజులే కదా ఎగ్జామ్స్ అయిపోయినాయి. అందరూ ఏమనుకుంటారు తెలుసా, అన్న బీటెక్ పోతుండ్రా అబ్బాయి, ఎట్లుంటుందో కదరా లైఫ్ బీటెక్లా. అబ్బా అసలు రోజు బండి మీద పోతాడు అంటే నన్ననే కాదు, ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ చేస్తున్నారు అనుకోండి బీటెక్. ఏమో ఆవిడ బీటెక్ చెప్పడము 4 అక్షరాల పదం ఏమో కానీ చేసేటానికి తీరుతుంది దూల. అది బీటెక్ మళ్ళీ నాకు నిజంగా చెప్తున్నా, నాకు ఈ డాక్టరేట్ ఇవన్నిటి గురించి ఐడియా లేదు, ఎంబీబీఎస్ గురించి. ఇది మాత్రం టార్చర్ రా. ఆ డిగ్రీలో మంచిగా ఉంది అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో మాత్రం ఇదే భయ్. నాకు తెలిసిన మామ డిగ్రీ ఏముంటుంది మామ, ఎగ్జామ్ రేపుంటే బీటెక్లో కూడా అదే చేస్తాం. కొన్ని అయితే ఎందుకు చదువుతామో, ఎందుకు రాస్తామో, ఎందుకు గుర్తుండయో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నాకు 2-2లో సంథింగ్ 7.5 8 CGPA వచ్చింది. నాకు గుర్తు కూడా లేదు. నేను జస్ట్ పాస్ అన్ని కింద చూస్తా, ఇట్లా లైన్గా చూస్తా, పీపీపీపీ రైట్ కింద పాస్, అదొకటే చాలు నాకు. సో మా పేరెంట్స్ కూడా లైక్ దే ఆర్ వెరీ సపోర్టివ్. అంటే డాడీ ఇట్లా అయిందంటే ఓకే నాన్న నెక్స్ట్ టైం లేదా పాస్ ఇంకొన్ని ఎక్కువ తెచ్చుకున్నది. మా అమ్మ అట్లా కాదు, షీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. డాడీ కూడా స్ట్రిక్టే కానీ చూపెట్టరు, బట్ దే ఆర్ కూల్. ఓకే చేస్తాడు వీడికి, నాకు ఆ నమ్మకం ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఓకేనా, అందరు పేరెంట్స్ అలా ఉండరు భయ్. సో అది పక్కన పెడితే మీరు చాలా అంబిషియస్ ఉంటే కనుక తీసుకోండి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 50% టైం పాస్, 50% చదువుదాం అన్నట్టున్నా కూడా పర్లేదు. లీస్ట్ 20% ఉంటారు చూడండి, 20% చదువు కేటాయిద్దాం అనుకో. నేను యాక్చువల్లీ ఇట్లా వెళ్ళాలి కానీ రోడ్ బ్లాక్, సో ఐ నీడ్ టు గో లైక్ దిస్. సో అట్లుంటారు చూసినారా గాయస్, యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ గాయస్. అది మాత్రం పక్కా చెప్తా. ఇప్పుడు నేను కూడా అంతే ఫుల్ టైం పాస్ చేస్తా, ఫుల్ టైం పాస్. లాస్ట్ మూమెంట్లో చదువుతా. ఉంటారు అంబిషియస్ వాళ్ళు ఉంటారు, 100కి 100% పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఈ ప్రెషర్ అనేది చాలా హెవీ బిల్డ్ ఉంటుంది గాయస్. మీరు ఎంజాయ్ చేయండి, ఎగ్జామ్స్ టైంలో చదువుకోండి. అదొక్కటే నేను ఇంకా అప్కమింగ్ బీటెక్ ఆస్పిరెంట్స్కి చెప్పాలనుకుంది. మంచి స్కోర్ చేయండి, మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి.
అంతే. సో బీటెక్ ఈజ్ లైక్ వెరీ స్ట్రెస్ఫుల్. I'm telling you, trust me, it's like really stressful guys. అసలు నాకు ఈరోజు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయినా అంటే మా సార్ ఈరోజు నేను కొంచెం క్యాజువల్ ఉంటా. వెళ్ళిన ల్యాబ్కి మెల్లగా అట్లా బయటకు వచ్చిన, మేడం వాష్రూమ్ అని చెప్పి. ఆ మేడం సార్కి చెప్పలేదు, అటెండెన్స్ యాబ్సెంట్ వేయండి. అబ్బా అటెండెన్స్ కరెక్ట్ గుర్తొచ్చింది. అటెండెన్స్ ఉంటుంది కదా, దీనంతా చెత్తది ఏముండదు బాయ్. అమ్మ ఎట్లా ఆడుకుంటారంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత కూల్ అంటే, మన్విత ఉంటారు కదా మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లా అంటే ఫస్ట్ పీరియడ్ ఒక అటెండెన్స్ తీసుకుంటారు. నేను ఐ టేక్ ఫ్రమ్ ద అదర్ మేడం అని చెప్పేసి వెళ్ళిపోతారంట. మా దాంట్లో ఉంటారు తెలుసా, 4 సార్లు తీసుకుంటారు అటెండెన్స్. వచ్చిండా, ఉన్నాడా క్లాస్లో, పోయిండా అన్నా దిగుతావు అనే డైరెక్ట్ రన్నింగ్లో. అట్లా ఉంటుంది భయ్ మా దాంట్లో. అటెండెన్స్కి వేస్తారు ఇలా దన్న పనులు. దినకర్ రైట్ అటెండెన్స్ నువ్వు వేయొద్దు, నాకు కావాలని రావాలి, మళ్ళీ కండోనేషన్కి తిప్పించుకోవాలి. 500 అర్థమేమో తిప్పించుకుని ఉంటుంది చూసినారా. అమ్మ నేను ఈడున్నామ్మా, అమ్మ నేను బిజీ ఉన్నామ్మా, నేను పెట్టామ్మా, మీ పేరెంట్స్ కాల్ చేయండి అమ్మా, లేకపోతే అసలు బాగోదమ్మా. మా పేరెంట్స్ కాల్ చేయాలి. మా డాడీ అవును మేడం నేను రానని చెప్పిన మా వాడికి అటెండెన్స్ లేకపోతే అని చెప్పేసి అని అన్నాడు. కథం అయిపోయింది. అందరూ అట్లా ఉంటారు కదా. ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో కూడా ఎంత తేడా అంటే అసలు ఎక్కించి చెప్తారు పిల్లలకి. ఇప్పుడు అర్థం చేసుకున్న పేరెంట్స్ ఉంటే పిల్లల మాటని అర్థం చేసుకుంటారు. కొంచెంమంది ఏముంటుంది, ఏమవుతుంది పరిస్థితి, సాయిరామా డైరెక్ట్ ఇంటరా వాళ్ళు, ఇంత పెద్దగా సిగ్గులేదనా అని చెప్పి వానికి ఎంత భజన ఉంటుందో ఇంట్లో. సో బేసికలీ ఇట్స్ లైక్ ఎ స్ట్రెస్డ్ అవుట్ బీటెక్ స్టూడెంట్ డే. కరెక్ట్, స్ట్రెస్డ్ అవుట్ బీటెక్ స్టూడెంట్ డే అనుకోండి. బాబా ఎంత స్ట్రెస్ ఉంటే ఇంతగానో బాగుతా భయ, నేను నాకు అర్థం కాదు, తిక్కలు వేస్తుంది అసలు. వచ్చి 18+ మాట్లాడేయాలి, ఇంకా నాకు అయితలేదు. బాబా సో ఇదా. సో గైస్, who are the aspirants of 11th 12th who are in MPC stream, make sure be ready for this. ఇంక ఎంపీసీ చేసినాక ఎవరైనా, ఇప్పుడు నేను ఎందుకు చేసిన అంటే మా అక్కయ్య ఎంబీఏ చేసింది, డిగ్రీ చేసింది లయోలా డిగ్రీ కాలేజ్లో. అండ్ దాని తర్వాత మళ్ళీ లండన్కి వెళ్ళి ఎంబీఏ చేసింది. ఇంట్లో డాడీ వాజ్ లైక్, సరే నీ ఐఎమ్ ఎన్ ఐఏఎస్ ఆస్పిరెంట్, యాక్చువల్లీ ఐ యూస్ టు బీ అన్ ఐఏఎస్ ఆస్పిరెంట్. సో ఈ వాజ్ లైక్, లేదు డిగ్రీ చేసుకొని 3 years అయిపోయి కోచింగ్ తీసుకొని ఐఏఎస్ క్రాక్ చేయి. అది లైక్ అప్పటికే మనకు అయిపోయింది అనమాట సగం. ఐఏఎస్ డాడీ చూద్దాంలే డాడీ, తర్వాత ఇప్పుడైతే బీటెక్ చేస్తా. బీటెక్ కూడా ఎందుకు చేస్తా అన్న అంటే, ఇంట్లో ఆడపిల్ల అయ్యి ఉండి అక్కేనే డిగ్రీ చేసింది బై, మొగండి అయ్యండి మనం డిగ్రీ చేసా, అక్క డిగ్రీ చేసిందని చెప్తే తమ్ముడు డిగ్రీ చేసిన, అట్లా ఉండద్దు. మనం ఎట్లుండాలంటే, అక్క డిగ్రీ చేసింది, కొడుకు బీటెక్ చేస్తున్నాం, వావ్ అంటారు ఫ్యామిలీ మెంబర్స్ తెలుసా. ఈ లవ్ స్ట్రెస్ అందరు ఎవరికి తెలుస్తుంది చెప్పండి ఒక మాట. అరే బీపీ నుంచి చూడండి, కాలేజ్ అక్కడ గండి మైసంలో స్టార్ట్ చేసిన, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసిన, బాగుతానే ఉన్నా. సో మళ్ళీ మనం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. యూ నో మై ఇన్స్టాగ్రామ్ ఐడి రైట్, the Thor_414. సో ఇది గైస్, మేక్ ష్యూర్ యూ ఆర్ రెడీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దిస్ స్టఫ్. స్ట్రెస్డ్ అవుట్ లైఫ్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉండదు అని ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. నిజంగా చెప్తున్నా, ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ తాగడం, సిగరెట్ స్మోక్ చేయడం ఏం అలవాటు లేవు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అలవాటు చేసుకున్నారు బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్ సర్కిల్, ఓన్లీ ఫ్రెండ్ సర్కిల్. సో మేక్ ష్యూర్, ఇప్పుడు నేను కూడా తిరుగుతా, చాలా మందితో తిరుగుతా, తిరగడం ఇన్ ద సెన్స్ తాగే వాళ్ళతో, స్మోక్ చేసే వాళ్ళతో. నో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. ఓకే, అంటే ఫ్రెండ్స్ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మైండ్ సెట్, మేక్ యువర్ మైండ్ సెట్ స్ట్రాంగ్. అట్లనే అంటారు ఫ్యాకల్టీ వాళ్ళు, కొంచెం భయపెట్టాలని ట్రై చేస్తారు. డోంట్ అటెంప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సూసైడ్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, బికాస్ ఐ నో వాట్ హ్యాపెండ్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ అనేది. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వేరే స్టూడెంట్స్ ఏం చేశారని నాకు తెలుసు. దే కమిటెడ్ సూసైడ్ గైస్. సో ప్లీజ్ డోంట్ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. చిమ్టు అలా కొడుకులా, చిమ్టు నైస్. అయితే అది సీన్. సో ఇవన్నీ పక్కన పెడితే బీ రెడీ టు మేక్అవుట్ యువర్ లైఫ్ స్ట్రెస్. అదొక్కటే. ఇప్పుడు ఒకటి ఉంటుంది చూసినారా, ఏమంటారు, ఏజ్ పెరిగిన కొద్దికి ఏమంటారు అవన్నీ ఏమని చెంటు రైటా. కుక్కలు వచ్చినాయి అనుకోండి, జస్ట్ స్లో డౌన్ చేసుకోండి. బగాయించారు అనుకోండి, వచ్చి పిక్క పట్టేస్తుంది. అర్థమవుతుందా? ఇలా అమ్మ కుక్కొస్తుంది అని చెప్పి బగాయించారు అనుకోని వచ్చి పిక్క పట్టేస్తుంది. అదేమనుకుంటుంది, అమ్మ దొంగడు రాబోయే వీడు నిజంగానే నన్ను వీడు పారిపోతుంది అనుకుంటుంది. మా డాడీ చెప్పినారు ఏంటంటే, కుక్క ఎంబడి పడుతుంది అనుకోండి, బండి ఆపేసాడు. అక్కడ ఆపేసి నిల్చోండి డైరెక్ట్.
జుజ్జు అంటారు కదా, అట్లా అనండి. కానీ నిల్చోండి, బగాయించకండి బండిని. సో అది ఇంకా నేను ఆల్మోస్ట్ మా ఇంటికి వచ్చేసిన. సో బీటెక్ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా, లైఫ్ కొంచెం 50-50 ఉంటుంది. అంటే 50% స్ట్రెస్ అండ్ 50% ఎంజాయ్మెంట్. సో బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఐ హోప్ మీకు మంచి కాలేజ్లో సీట్ రావాలి. ట్రిప్లు తీసుకునే వాళ్ళు జాగ్రత్త అమ్మ, అదొక్కటైతే చెప్తున్నాను నేను. ఇంట్రెస్ట్తో తీసుకుంటే పర్లేదు, కానీ ఏది దొరుకుతుంది తీసుకుందాం, మంచి కాలేజ్ కదా అని మాత్రం అనుకోండి. యాజ్ వెల్ as కాలేజ్ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది టాపిక్. మీకు అప్పటి నుంచి ఒక తేడా కనిపిస్తుందా నా బండిలో, ముందట హ్యాండిల్లో బార్ అండ్ గాన్. ఎలా అంటే ఇంతకుముందు ఒక ఫోటోషూట్ చేద్దాం అనుకున్నా, ఇట్లా బండి తిప్పితే రాయి అంటారు, మట్టి ఉండే మొత్తం, అలా దిగబడిపోయింది బండి. నాకు కొంచెం ఫార్మల్స్ వేసుకున్నా కదా, నాకు కాళ్ళు అందినా కూడా నేను కరెక్ట్ స్ట్రెస్ ఇట్లా పెట్టలేకపోయినా బండి పైన. బండి జారిపోతూనే ఉంది, నా కాళ్ళు వెనకాలకి వెళ్ళిపోతూనే ఉంది. సో ఇంకా కింద ఆనిచ్చినప్పుడు ఏమైంది, డైరెక్ట్ దీనికి అంటుకుంది. డైరెక్ట్ ఇది అంటుకోగానే ఇక్కడ టక్కన ఇరిగిపోయింది. సో అది చూద్దాం, అర్జున్ అన్న దగ్గర తీసుకుంటాను నేను 64 కస్టమ్స్, అందులో తీసుకుంటాం మోస్ట్లీ. ఓ అమ్మో అలాంటి మట్టి దగ్గర జాగ్రత్త. సో గైస్, ఎలా అనిపించింది ఒక స్ట్రెస్డ్ అవుట్ బీటెక్ స్టూడెంట్ లైఫ్? ఆల్మోస్ట్ ఈ వ్లాగ్ ఎంతసేపు అయిందో నాకు తెలీదు, అంతసేపు నేను కంటిన్యూ వాగుతూనే వచ్చిన. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ గాట్ ఇన్స్పైర్డ్ ఆర్ యూ గాట్ టు నో అబౌట్ యువర్ ఫ్యూచర్ ఆర్ సంథింగ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నాకన్నా చిన్న వాళ్ళకే నేను ఇది ఎందుకు చెప్తున్నా అన్న అంటే, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మేక్ షూర్ యూ యాడ్ సమ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెండ్స్. అంటే ఒక 1 year పెద్ద ఉన్న వాళ్ళని మేక్ షూర్, అన్న వాళ్ళు ఉంటారు కదా, మీ అన్న వాళ్ళు కానీ లేదా అక్క వాళ్ళు కానీ, వాళ్ళకి ఫ్రెండ్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఎంత ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళు మనకన్నా 1 year ఎక్స్పీరియన్స్ ఊరికే రాదు. 1 year ఎక్స్పీరియన్స్ ఎంత నేర్చుకుంటాం 365 daysలో. సో మేక్ షూర్ యూ యాడ్ దోస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్, విచ్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్. నాకు గణేష్ అన్న ఉన్నాడు. గణేష్ అన్న ఈజ్ లైక్ 1 year senior to me and he is very 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 supportive to me. I am very happy to have him in my life. సో అది గైస్. సో యా, ఇంకా సొల్లు కొడతాను. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ వాచ్ దిస్ వీడియో, అన్ని వ్యూస్ వస్తాయి నాకు తెలీదు, బట్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ నార్మల్ ఇన్స్పైరింగ్ ఆర్ నోయింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ వ్లాగ్ ఆర్ ఫ్యూచర్ వ్లాగ్, అంటే ఫ్యూచర్ గురించి తెలుసుకోవడం వ్లాగ్, లేదా కళ్ళు తెరిపించే వ్లాగ్, ఏదైనా అనుకోండి. సో ఐ హోప్ యూ సపోర్ట్ మీ. నైస్. I hope you support me guys. That's all for the video guys. I hope everyone will success in their life, especially the 12th and 11th mates. All the best for your future guys. Thank you so much for watching. Thank you. అక్కడ కొంచెం చెప్పలేకపోయినా అంతే.